కాసేపట్లో ఏపీ కేబినెట్ సమావేశం మొదలు కాబోతోంది. ప్రధానంగా సూపర్ 6 లో ఇచ్చిన హామీల అమలు కార్యాచరణపై చర్చించబోతున్నారు. అలాగే రెండు తెలుగు రాష్ట్రాల మధ్య సమస్యల పరిష్కారంపై కూడా చర్చ జరిగే అవకాశం ఉంది. అసెంబ్లీ సమావేశాల నిర్వహణపైన మీటింగ్ లో చర్చిస్తారు. ఇక కేబినెట్ భేటీ తర్వాత చంద్రబాబు ఢిల్లీ వెళ్లనున్నారు. ఏపీ కేబినెట్ భేటీకి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి క్రాంతి లైవ్ లో అందిస్తారు. క్రాంతి, ఏంటి ఇవాళ భేటీకి సంబంధించిన ఎజెండా ఎలా ఉండబోతోంది? కేబినెట్ ఎజెండా మరి కాసేపట్లో ఏపీ కేబినెట్ భేటీ ప్రారంభమవుతుంది. ఇప్పటికే సీఎం చంద్రబాబు కూడా కేబినెట్ భేటీకి చేరుకున్నారు. మనం విజువల్స్ చూస్తే కనుక అర్థమవుతుంది. మంత్రులందరూ కూడా దాదాపు ఇప్పటికే చేరుకున్నారు. ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఇది రెండవ కేబినెట్ సమావేశం. ఈ కేబినెట్లో ప్రధానంగా 4 అంశాల ఎజెండాగా చర్చలు జరగనున్నాయి. కీలకమైనటువంటి అంశాలకు సంబంధించి కేబినెట్ ఆమోద ముద్ర కూడా వేయనుంది. ప్రధానంగా చూసుకుంటే కనుక ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు చేస్తూ కేబినెట్ ఆమోదం ఇచ్చేటటువంటి అవకాశం ఉంది. దాంతోపాటు ఇసుక పాలసీ జీవో కూడా ఆమోదం తెలిపేటటువంటి అవకాశం ఉంది. దాంతోపాటు పౌర సరఫరాల శాఖ, వ్యవసాయ శాఖకు సంబంధించి రుణాలకు సంబంధించి కూడా ఇవాళ కేబినెట్లో ఆమోదం తెలిపేటటువంటి అవకాశం కూడా మనకు క్లియర్గా కనిపిస్తుంది. మొత్తం ప్రధానంగా ఈ 4 అంశాల ఎజెండా కానీ కేబినెట్ భేటీ జరుగుతుంది. దీంతో పాటు ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్కి సంబంధించి కూడా నిర్ణయం తీసుకున్నారు. ఇప్పటికే ఆర్థిక శాఖ పూర్తి స్థాయిలో బడ్జెట్ పెట్టలేము అని చెప్పిన నేపథ్యంలో ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ పెట్టాలి, లేదంటే కనుక ఉన్నటువంటి ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ ఏదైతే ఉందో దాన్నే పొడిగించాలి అనే దానికి సంబంధించి కూడా చర్చ జరుగుతుంది. ఒకవేళ ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ ప్రవేశపెడితే కనుక దానికి సంబంధించినటువంటి ఆర్డినెన్స్ను కూడా కేబినెట్ ఆమోదించేటటువంటి అవకాశం ఉంది. వీటితో పాటు పలు కీలకమైనటువంటి అంశాలు, ముఖ్యంగా ఎన్నికల్లో ఏవైతే హామీలు ఇచ్చారో సూపర్ 6 అమలుకు సంబంధించి ఉన్నటువంటి అంశాలతో పాటు ఇతర అంశాలు, తాజాగా ఏపీ వ్యాప్తంగా నెలకొన్నటువంటి పరిస్థితులు కానీ ఇతర అంశాలపైన కూడా కేబినెట్లో చర్చించేటటువంటి అవకాశం ఉంది. ఏదైతే రాబోయేటటువంటి మద్యం పాలసీకి సంబంధించి కానీ అండ్ అలాగే ఎక్సైజ్ పాలసీతో పాటు మహిళలకు ఉచిత బస్సుకు సంబంధించి కూడా ఈ యొక్క కేబినెట్ భేటీలో చర్చించేటటువంటి అవకాశం కనిపిస్తోంది క్లియర్గా. మరోపక్క మనం చూసుకుంటే కనుక ఇవాళ సీఎం ఢిల్లీ వెళ్ళనున్న నేపథ్యంలో ఢిల్లీలో వెళ్ళి చర్చించాల్సినటువంటి అంశాలకు సంబంధించి కానీ బడ్జెట్కి సంబంధించి కానీ రాష్ట్ర ఆర్థిక పరిస్థితులు కానీ ప్రస్తుతం ఏపీ వ్యాప్తంగా డయేరియా కేసులు విపరీతంగా పెరిగిపోతున్నటువంటి నేపథ్యంలో ఈ అంశాలకు సంబంధించి కూడా చర్చించేటటువంటి అవకాశం ఉంది. మరి ముఖ్యంగా మహిళలకు సంబంధించి మనం కొద్ది రోజుల క్రితం చూస్తే కనుక 7వ తరగతి చదువుతున్నటువంటి పాపని రేప్ చేసి అత్యంత క్రూరంగా చంపినటువంటి పరిస్థితి. దీనికి సంబంధించి చట్టాలను మరింత బలోపేతం చేసే విధంగా ల్యాండ్ ఆర్డర్ని స్ట్రిక్ట్గా అమలు చేసేలాగా కూడా ఈ యొక్క కేబినెట్లో చర్చించేటటువంటి అవకాశం ఉంది. దాంతోపాటు ఏదైతే డ్రగ్స్ కంట్రోల్ చేయడానికి నార్కోటిక్ టాస్క్ ఫోర్స్ని ఏర్పాటు చేయడానికి గతంలో నిర్ణయం తీసుకున్నారో దానికి సంబంధించి కూడా ఇవాళ చర్చ జరిగేటటువంటి అవకాశం ఉంది. రాష్ట్ర విభజన అంశాలు, పరిష్కరించాల్సినటువంటి అంశాలు, నిధుల కొరత, రాష్ట్ర ఆర్థిక పరిస్థితి, ఇతర అన్ని అంశాలపైన కూడా కేబినెట్లో చర్చించి ప్రధానంగా 4 అంశాలకు సంబంధించి అయితే కేబినెట్ ఆమోదం తెలిపే విధంగా అయితే ప్రస్తుత పరిస్థితి మనకు కనిపిస్తుంది. రైట్, థాంక్యూ క్రాంతి.